సెల్ఫ్ టాక్ సెల్ఫ్ టాక్ గురించి ఈరోజు మాట్లాడుకుందామా. ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఎలా అయిందంటే 10 ఇయర్స్ బ్యాక్ నేను ఒక చోట వర్క్ చేసేటప్పుడు మాకు మేడం చెప్పింది, రేపు మార్నింగ్ అందరూ అందంగా రెడీ అయ్యండి, ఈ ప్రపంచంలోనే అందమైన వ్యక్తిని చూసి మాట్లాడే ఛాన్స్ మీకు వచ్చింది అని. మేమందరం షాక్ అయ్యాం. అసలు ఎవరు వస్తున్నారు, ఈ ప్రపంచంలోనే అందమైన వ్యక్తి అంటే అసలు ఎవరై ఉంటారు, మేము ఎవరిని చూడబోతున్నాం, ఎవరితో మాట్లాడబోతున్నాం అని. మార్నింగ్ లేచి అందరం అందంగా రెడీ అయ్యి వెళ్ళాం. ఎవరో వస్తున్నారు, మేము ఎవరినో చూడాలి అనేసి. అయితే ఆ రోజు ఒక్కొక్కరిని రూమ్లోకి పంపిస్తున్నారు. రూమ్లోకి వెళ్తున్నారు, ఒక 2-3 మినిట్స్ ఉండి నవ్వుతూ వస్తున్నారు ఒక్కొక్కరు. నాకేం అర్థం అవ్వట్లేదు, అందరూ వెళ్తున్నారు నవ్వుతూ వస్తున్నారు, అసలు ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నారు. నేను మేడాన్ని అడిగాను, ఎగ్జైటింగ్ ఆగలేక, అసలు ఎవరున్నారు మేడం, ఏం జరుగుతుంది లోపల అని. లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే నీకు అర్థమవుతుంది, నువ్వు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పకూడదు, వెయిట్ అని చెప్పింది. నా టైం రానే వచ్చింది, నేను లోపలికి వెళ్ళాను. అయితే అక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ మీద ఇలా రాసుంది, ఈ ప్రపంచంలోనే అందమైన వ్యక్తి మీరే అని. అది చూసి మమ్మల్ని మేము అద్దంలో చూసుకొని నవ్వుతూ వస్తున్నాం. నిజమే కదా, ప్రతి ఒక్కరం ఒక యూనిక్తో పుట్టాం కదా, మనకు మనమే అందమైన వ్యక్తులం, మనకు మనమే చాలా యూనిక్ స్పెషల్ కదా. సో మనతో మనం రోజు ఒక 5 నిమిషాలైనా మాట్లాడుకుంటున్నామా? ఎవరితోనో మాట్లాడాలి, ఏదో చేయాలి అనుకుంటున్నాం, కానీ మనతో మనం మాట్లాడుకునే టైం మనకు చాలా వాల్యుబుల్. ఏమంటారు? అవునో కాదో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.